రావు బహదూర్ ఓకే అంటే నాకు ఎక్స్పెక్ట్ చేసినంత అనిపించలేదు. అంటే వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు సినిమా మీద. సో ఎక్స్పెక్ట్ చేసినంత ఫీల్ అయితే రాలేదు ఫస్ట్ పాయింట్. బట్ సత్యదేవ్ గారి పెర్ఫార్మెన్స్ వాజ్ రియల్లీ గుడ్. ఆయన రియల్ పెర్ఫార్మర్ అని ప్రూవ్ చేసుకున్నారు. నార్మల్గా మనం చెప్తూ ఉంటాం కదా ఇలాంటివి ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే కమల్ హాసన్ గారే అని. కమల్ హాసన్ గారు, ఒక విక్రమ్ గారు, ఒక సూర్య గారు ఎలా అయితే మనకి చెప్పుకుంటామో ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ మేకర్స్, ఈయన కూడా సత్యదేవ్ గారు కూడా విల్ బి వన్ ఆఫ్ ద పార్ట్. సో పెర్ఫార్మెన్స్ వాజ్ పీక్స్. నాకు పెర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. బట్ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వాజ్ కన్విన్సింగ్ అండ్ క్లైమాక్స్ పీక్ సాటిస్ఫైడ్. క్లైమాక్స్ చాలా మ్యూజిక్ బాగుంది. సంచారి సాంగ్ చాలా బాగుంది. అంటే మామూలుగా నాకు టీవీలో వింటున్నప్పుడు అంత ఎక్కలేదు, బట్ విజువల్గా ఇట్ వాజ్ రియల్లీ గుడ్. అండ్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ వాజ్ క్యూట్. బట్ ఆమె పాత్ర తక్కువ ఉంది, కంప్లీట్గా ఒక రూమ్కే ఉండేయడం. అండ్ వెంకటేష్ మహా గారు ఆయన కూడా ఒక చిన్న పీక్ పాత్ర చేశారు, ఆయనది కూడా బాగుంది. బట్ స్క్రీన్ ప్లే మనకు కొత్తగా ఉంటుంది అని చెప్పి మన కొత్తదనానికి అలవాటు చేసేటప్పటికి రొటీన్ అనిపించింది. నాకు కొత్తదనం ఏం అనిపించలేదు. కనిపించారు అంటే ఆ వర్షన్స్ ఉన్నాయి కానీ ఆ వర్షన్స్ సాటిస్ఫైడ్గా లేవు. పెర్ఫార్మెన్స్ బాగుంది, బట్ పీక్ క్లైమాక్స్ తప్ప మిగతా సినిమాలో చెప్పుకోవడానికి ఏం లేదు. కోర్ ఎలిమెంట్ అని చెప్పుకునే ఎలిమెంట్స్ అయితే ఏం లేవు. స్క్రీన్ ప్లే బాగుంది అంతే, అంతవరకే. బట్ వన్ టైం వాచబుల్ అని చెప్తా, మళ్ళీ రిపీట్ మోడ్లో చూసే సినిమా అయితే కాదు. కమల్ హాసన్ గారితో పోల్చారు అనేది నాకు అది ఓకే అన్న, ఎందుకంటే పెర్ఫార్మెన్స్ అని చెప్తాం కదా మనం. ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేయాలంటే కమల్ హాసన్ గారు, విక్రమ్ గారు, సూర్య గారు, సో ఈయన కూడా అదే కోవలోకి వస్తారు. అంటే సత్యదేవ్ విల్ బి ఆల్సో పార్ట్ ఆఫ్ దీస్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్. సో ఆ వాళ్ళతో కంపేర్ చేసే స్టేజ్ అయింది. ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆయన కానీ నాకు ట్రైలర్లోనే ఆయన పెర్ఫార్మెన్స్ చూసి థియేటర్లో ఇంకెలా ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఆయన పెర్ఫార్మెన్స్ సాటిస్ఫైడ్, అవుట్ అండ్ అవుట్ సాటిస్ఫైడ్ ఆయన పెర్ఫార్మెన్స్కి. బట్ ఫస్ట్ ఆఫ్ వాజ్ బిట్ ల్యాగ్ ఎందుకు అంత స్ట్రెచ్ చేశారు అనేది. అండ్ సెకండ్ హాఫ్ కన్విన్సింగ్ ఉంది, క్లైమాక్స్ బాగుంది. 5 అవుట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని అండ్ క్యారెక్టరైజేషన్స్ బేస్ చేసుకుని 2, 5కి 2. వెరీ ఇంట్రెస్టింగ్ ఉందండి ఫిల్మ్, చాలా బాగుంది. ల్యాగ్ ఏం లేదు, అంటే ఫిల్మ్ డ్యూరేషన్ ఎక్కువ ఉండడం వల్ల ల్యాగ్ ఉందని అనిపిస్తుంది. బట్ స్టిల్ ఆ పర్ఫార్మెన్సెస్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, టెక్నికాలిటీస్ కానీ సినిమాని ల్యాగ్ ఫిల్మ్ లేకుండా, అంటే క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ల్యాగ్ ఎంత ఉన్నా కూడా దానికోసం వెయిట్ చేస్తాం. అంటే ఇలాంటి ఫిల్మ్ అయితే మనం రెగ్యులర్గా వచ్చే ఫిల్మ్ 100% కాదు. ఇలాంటి ఫిల్మ్ నాకు తెలిసి వచ్చి ఉండదు, వచ్చినా రేర్గా, వెరీ రేర్గా, డెకేడ్కి ఒకటి వచ్చి ఉంటుంది వస్తే. లేదండి, అట్లాంటి మిక్స్డ్ రివ్యూస్కి స్కోప్ లేదు ఇందులో. ఫిల్మ్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా, అంటే సినిమా లాస్ట్ దాకా కూర్చొని చూడాల్సిన లా ఉంటుంది ఫిల్మ్ అంతా. ఎందుకంటే క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ మీద సినిమా అంతా డిపెండ్ అయి ఉంటుంది. లుక్స్ కానీ, గెటప్స్ కానీ, ఆ కింగ్స్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్ కాబట్టి ఆ టైటిల్ జస్టిఫికేషన్కి సంబంధించిన క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. 100% యాక్టింగ్ ఎఫర్ట్స్. అంటే సత్యదేవ్ గారు అంటే ప్రూవ్డ్ యాక్టర్, ఆల్రెడీ స్కిల్ టాలెంటెడ్.